రే ఆయన ఎక్కడెక్కడ ఉంటారని చెప్పారా? అదిగో ఎక్కడ? సరే సరే దిగురా, దిగు దిగు వెళ్ళు. రే బండి పక్కన పెట్టేసి త్వరగా రా. అలాగే. అనయ్య ఎలా ఉన్నారు? అనయ్య అది మనకి ఇప్పుడు కోచ్గా ఈ పాత ఆహా టీం నుంచి ఎవరైనా వస్తారా? నాకు తెలిసి ఆ టీంకి చెందిన వాళ్ళు 3 మాత్రమే ఈ ఊళ్ళో ఉన్నారు. చెంగన్, పైలి, కొచ్చు. కానీ చెంగన్ ఒక రకమైన వాడు, కొంచెం తిక్కుంది, గొడవ పడతాడు. ఇకపోతే పైలి వ్యవసాయం పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇక కొచ్చు గురించి ఆచార్య చాలా బాధపడ్డారు. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే తిరుగులేదు. మీరు పని చేయండి, ముందుగా వెళ్లి పైలిని కలవండి. తను ఒప్పుకోకపోతే వెళ్లి చెంగన్ని కలవండి. మనిషికి మనసు ఉంటుంది కదా, ఒకవేళ మారినా మారొచ్చు. అన్నా ఒకవేళ ఇద్దరు రాకపోతే ఉండరా? కొచ్చు దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనిపించట్లేదు. అతని భార్య చనిపోయినప్పటి నుంచి పోటీకే వెళ్ళడం మానేశాడు. చాలా కష్టమే. అతను అడిగి ప్రయోజనం లేదు. రే నువ్వు ఎక్కువ మాట్లాడి ఏది చెడగొట్టదు. నువ్వు నెత్తిగా మాట్లాడడం ఆపే. నువ్వు నోరు మూసుకో. హలో, ఎవరు లేరా? అక్క ఇది పైలి అన్న ఇల్లేగా? అవును, మీరెవరు? అన్నున్నారా? లేరే, ఏంటి విషయం? లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఆయన మలబార్ వరకు వెళ్లారు. అలాగా? ఏ పని మీద వచ్చారు? అది తాడులాగే పోటీ గురించి మాట్లాడాలి. ఇలా చూడండి బాబు, పోటీలు గీటీలు వదిలేసి ఇప్పుడే మనిషి ప్రశాంతంగా జీవిస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి చెడగొట్టకండి. వెళ్ళొస్తాం అక్క. మంచిది, వెళ్ళరండి. ఏంట్రా ఆయన మాట్లాడలేదు? మొహం మొత్తం గడ్డ ఉంది, ఎలా మాట్లాడతారు? అనయ్య మీరు ఏం చెప్పలేదే? అలాగే అన్నా. అన్నా చంబన్ చేతిలో కత్తుందిరా, నరికేస్తాడేమో. నాకు చాలా భయం వేసింది. ప్రేయర్ అప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా? అవును, అయితే ఈయనే చిన్నాయనా? చిన్ననా అన్నా. అనయ్య ఒకవేళ పనికి ఉంటాడేమో. ఆదివారం పనే ఉంటుందిరా. అది కూడా కరెక్ట్. ఆయన ఎక్కడెక్కడో ఉండుంటారు, వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఎలాగైనా ఒప్పించాలి. అనయ్య అనయ్య రే ఎలారా ఆయన ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు? నేనైతే ఉండలేనురా బాబు. ఇక్కడ మనం ఉండడానికి వచ్చామంటే కాదనుకో, ఏదో ఊరికే వచ్చారు. అనయ్య మిమ్మల్ని కలవడానికి వచ్చాం. నమస్తే అన్న. అంటే వచ్చి కూర్చోండి. రారా రా 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 కూర్చో. తాగడానికి ఏమైనా టీ ఇవ్వండి. లేదు పర్లేదు, ఇప్పుడే దారిలో తాగొచ్చు. ఇప్పుడే తాగాం. వద్దన్నా, థ్యాంక్స్. ఊరుకోరా. ఏంట్రా నువ్వు? చెప్పరా, ఏం పని మీద వచ్చారు? అన్నయ్య మేము ఇక్కడ ఒక తాళ్ళలాగే టీం ప్రారంభించాం. అనయ్య చాలా సీరియస్ గా చేస్తున్నాం అన్నయ్య, టైం పాస్ అలాంటిది లేదు. మేము పగలనక రాత్రనక ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. మాకు మీ గురించి, పాత ఆహా టీం గురించి బాగా తెలుసు. మీరు మా కోచ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇలాగైనా టీం సెట్ అవ్వాలి. తాడులాగుడు పోటీని వదిలేసి చాలా కాలం అయిపోయింది. దాని జోలికి వెళ్ళకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను రావడం లేదు. మీరు ఇక వెళ్ళొచ్చు. అనయ్య నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా గురించి ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర అడిగితే 2 విషయాలు చెప్తారు. ఒకటి ఆస్ట్రేలియా అమ్మాయి, ఇంకొకటేమో తాడులాగే పోటీలో డ్రాయర్ చినిగిపోయి పరువు పోయినోడిని. ఇంకోటి జీవించడానికి ధైర్యం ఇచ్చిందే ఈ తాడు పోటీ అన్నయ్య. వీలైతే మాకు కోచ్గా వస్తారా? ఎంతైనా కష్టపడతాం, ఓటమితో జీవించలేక అడుగుతున్నామన్నా. అన్నయ్య వీడు చెప్పిందంతా నిజమే. వీడు నాకు బాగా తెలుసు. వీడు దెబ్బతిని కూర్చున్నాడు. మీ వల్లైతే వీడికి సహాయం చేయండి అన్న. మీ మీద కోపం కానీ ఆవేశం కానీ లేవు. నా వయసు సహకరించట్లేదు. ఇక ఆ పోటీకి రాదలుచుకోలేదు. అలా అయితే బయలుదేరతాం. రాదా వెళ్దాం. అనయ్య మీ గురించి నాకు తెలుసు. మీరేమనుకుంటారంటే మీ గురించి ఎవరు అర్థం చేసుకోరని.
కానీ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే మీరు పడిన కష్టమే ఇప్పుడు నేను పడుతున్నాను. కానీ నేను వదులుకోను. పోటీలో ఎలాగైనా పాల్గొని గెలుస్తాను. ఇలాగ నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. ఇక వెళ్తాను. రారా. పరలోకమందున్న ప్రభువా, నీ చెంతకు చేరిన ఈ బిడ్డ ఆత్మకు శాంతి కలిగించుము. పరలోకమందున్న ఆ పరమపిత మీ ఆత్మకు శాంతి కలిగించుగాక. మీ దయ ఈ బిడ్డపై ఉండుగాక, ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ. ఆమేన్. ఈ బిడ్డను ప్రభు చెంతకు చేర్చే సమయం ఆసన్నమైనది. అందరూ ప్రార్థించుడి. రేకొచ్చి ఇలా రా. ఏంట్రా ఇదంతా? ఏది? కొద్ది రోజులుగా నేను గమనిస్తున్నా. ఓ, అదేం లేదు. నిజంగానా? ఓయ్ మేరీ, ఒకసారి ఇట్రా. ఏ మేరీ, నీకు వీడు నచ్చాడా? వీడికి నువ్వంటే ఇష్టమని నాకు తెలుసు. కొచ్చే, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? తనని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. అదే, నాకు ఇల్లు గిల్లేం ఓ, లేదు. అదేం పర్లేదు, అవన్నీ నేను చూసుకుంటాగా. సరే, నువ్వు వెళ్ళు. వీడిని అసలు ఏం చేయాలి? టీం పేరే పాడైంది. ఒక్క మ్యాచ్ కూడా ఇంతవరకు ఓడింది లేదు. ఇక ఆఖరిగా ఈ దొంగ నా కొడుకుతో నేను ఈసారి ఆడను. నిజంగా చెప్తున్నా, ఈసారి నువ్వు నోరు మూసుకోరా. నేను ఇప్పుడు మాట్లాడటమే సమస్య. వీడి వల్ల ఏమీ కాలేదా? నువ్వు మోసం చేసావా? లేదు కదా. అలాంటప్పుడు మోసం చేసినోడు మోసపోయినోడు ఇద్దరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. నేను అసలు ఏం మాట్లాడను. ఇంతకు మించి ఎప్పుడు నేను మాట్లాడను. ఛా! ఏమైంది? ఏంటో చూసొస్తాను. వెళ్ళి చూసిరా. ఇంతమంది కలిసి ఏం చేస్తున్నారు?
ఏమైందన్నా? కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. 2-3 ఇళ్ళు కూడా కూలిపోయాయి. అక్కడ మట్టి జారిందంట. అయ్యారు పక్క త్వరగా రండిరా. ఏమంటున్నావురా? కొచ్చా ఏయ్, ఆగొస్తున్నావు. త్వరగా వెళ్ళండ్రా.